హేమంత్ హేమంత్ ఏం చేస్తున్నాడు వీడు? Come on, Dhoni. Come on. 2 balls. Only 6 runs. Come on, Dhoni. Yes, you're going to hit the runs. Yes, guys. Come on. Go to Dhoni. Come on. Dhoni go kaadra. to. Yes, go to. Hey, Dhoni edi. Audience edi. Na double. డబ్బులా నాన్న? ముందు ఫోనింగ్ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయి. రే ఇదేదో కొత్త నెంబర్ లా ఉందిరా. ఓహో, ఇంకెవరు ఉంటారు? నీకు అప్పించిన వాళ్ళు అయ్యి ఉంటారు. అంతేనంటావా? అంతే. అయినా నువ్వు ఒక్కడనే వదిలేవేంట్రా? దొరికినట్టు రీఛార్జ్ గట్లా వాడేసావు. రే ఇంక తప్పేయట్లేదురా, ఇచ్చేస్తానే. దేవుడా కాపాడు స్వామి. హలో, ఎవరండి మీరు? ఎవరో తెలియట్లేదా? అప్పిచ్చేదాకామో కాల్ దగ్గర తిరిగావు, అప్పిచ్చాక ఎవరంటావా? సార్ మీ పేరు చెప్పండి సార్, నేను గుర్తుపెట్టేస్తాను. నా పేరా రాంబాబురా. రాంబాబు గారు మీరా? మీకోసం సార్ నేను బయలుదేరుతాను సార్. గంటలో బయలుదేరతాను. గంట పాలు మీ డబ్బులు మీ చేతిలో ఉంటాయి సార్, నన్ను నమ్మండి. ఈ రోజైనా నమ్మొచ్చు అంటావా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు అర్థాలు చెప్తున్నావా? ఈసారి ఖచ్చితంగా మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చేస్తాను సార్, నమ్మండి. ఏంటి పువ్వులా? పువ్వులు కదా సార్, డబ్బులే ఇస్తాను, ఓకేనా? సరే గానీ నేనేదో బ్యాటింగ్ చేసావు కదరా, ఏమైంది? అది ఇంకో గంట తెలుస్తుందిరా, ఇంట్లో నేను ఫ్రెష్ చేస్తాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి వస్తాను రా. దేవుడా, ప్రతిరోజు మీ దగ్గరికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు, మీరు వాటిని తీరుస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం ఇండియా టీం గ్రౌండ్ లో అడుగు పెట్టినప్పుడు, లేకపోతే కష్టాలు నా జీవితంలో అడుగు పెట్టినప్పుడు మాత్రమే వస్తాను. నిన్ననే 2 లక్షలు క్రికెట్ మీద బెట్టింగ్ వేశాను. అది కానీ మీరు నన్ను గెలిపించారనుకోండి, మీ తల మీద కిరీటం, మీరు కూర్చోడానికి సింహాసనం నేను రెడీ చేస్తాను స్వామి. మీరు గెలిపిస్తారని నమ్మకం నాకు ఉంది స్వామి. మ్యాచ్ ఇంకో 5 నిమిషాలు అయిపోతుంది, నేను వెళ్తాను. సరే ఉంటాను స్వామి. Here's the test. Malinga to Dhoni. He's got it. Out to cover. Is it going all the way? Brilliant fielding. They've got to go. They're coming back for 3. It'll be a tied game. First ever tie between these two countries. First ever tie between these two countries. నీ అమ్మా, ఈ అప్పులో ఫోన్ ఎత్తకపోతేనేమో డబ్బులు, ఎత్తితేనేమో డబ్బులు అడుగుతున్నారు. నేనెత్తను. ఈ అప్పులో నేను తీర్చలేను. ఇక నాకు ముగింపు చావే. ఎలా చచ్చిపోవాలి? ఇంట్లో కత్తుంది. అమ్మో, చిన్నప్పటి నుంచి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే ప్రాణం విడవలాడిపోతుంది. అలాంటిది కత్తునా? ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ కురేస్తుందా అంటే కనీసం తాడుకోలేదు. చివరికి నా బతికిలా తయారైంది. జీవితంలో మనకు సుఖం అంటే కూడా తెలియదు, కానీ కనీసం చచ్చిపోయేటప్పుడైనా సుఖంగా పోవడం బెస్ట్. కానీ దానికి ఏంటి మార్గం? ఎస్, స్లీపింగ్ టాబ్లెట్స్. అదితేనే కరెక్ట్. ఈ టాబ్లెట్స్ ఉన్నాయా? ఎంతైంది? 40. ఎరా, వీడినెక్కడైనా చూసావా? నిజం చెప్పు. అన్నపోయా ఆగరా. ఎవడరా మీద చేస్తున్నావు? హఫ్టీ పోలీసా? చెప్పండి సార్. ఎస్సీ గారు మాట్లాడు. నువ్వు వెళ్ళు. ఇక్కడ డైమండ్ దొంగతనం జరిగింది, వీడిని అక్కడైనా చూసావా? ఇది మన ఫ్రెండే కదా. చనిపోయే బదులు మనం ట్రేస్ చేసి పెట్టుకుంటే మన లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఒరే హేమంత్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదురా, సరదాగా బయటకు వచ్చాను. మీ డిస్కషన్ తర్వాత ముందు ఈ ఫోటోలో వారి సంగతి చూడండి. సార్. నువ్వు ఉండరా. ఎడరా, నీకు తెలుసా? వీడికి కొంచెం లూజ్ సార్, మీరు ఏమనుకోకండి. వీడికి ఆయన నాకు కనబడితే నేను మీకు చెప్తాను. రే, ఆ ఫోటోలో ఉంది మన ఫ్రెండే కదరా. నీ అబ్బా, నీకు అప్పుడునే నాకు అప్పుడునే రా. ఒరే, వాన్ ట్రేస్ చేసి మనం పట్టుకుంటే ఆ డైమండ్స్ మనకు షేర్ చేసుకోవచ్చా? పద, ఆ పనిలో ఉన్నాం.
ఎక్కడికి వెళ్ళాలండి? పెట్రోల్ బంక్. ఎంతైంది తాత? 10 రూపాయలు అండి. ఏంటి 10 రూపాయలేనా? రే నువ్వు ఓవరాక్షన్ చేయకు, మన దగ్గర ఉంది 10 రూపాయలే, అర్థమైందా? అమ్మో, ఇలా అయితే రోజు నువ్వు ఎంత సంపాదిస్తావు తాత? ఒక్కొక్క 70 ఉంటాయండి, లేకపోతే 100 కూడా ఉంటాయండి. అంతేనా? 100 రూపాయల ఎలా సరిపోతుంది తాత నీకు? అదే మా ఆవిడైతే 100 రూపాయలు ఒక లెక్కలు కట్టి పెడతాడు. సంతోషి కష్టపడితే డబ్బులు మన మాట ఉంటాయి. రే ఆగరా, నా వల్ల కాదురా బాబు, ఆవిడ లిఫ్ట్ అడుగుదాం. థ్యాంక్స్ అండి. నువ్వేం చేస్తున్నావు? శాలరీ ఎంత? ఏంట్రా ఇక్కడ కొల్లేడు? నడరా వేరే చోట ఎత్తుదాం. ఏంట్రా మాట్లాడు నువ్వు? వాణ్ణి వెతకడం కదరా, పొద్దుటి నుంచి ఆ రిక్షా వాణ్ణి మూగతన్ని చూసిన తర్వాత మనలో మనల్ని వెతుక్కోవాలి. రై, మనం 23 ఏళ్ళకే జీవితంలో ఏదో సాధించినట్టు విసిగిపోయి తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం రా. మనమే కాదురా, మనలా చాలా మంది తమ ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. రై, అమ్మా నాన్నలు మనల్ని కష్టపడి చదివించి తమ సర్వస్వాన్ని సమర్పించి మనకు స్వేచ్ఛనిచ్చి 10 మందిలో గర్వంగా జాబ్ చేసుకుంటున్నామని అందరితో చెప్పుకుంటూ సంతోషంగా జీవిస్తుంటే మనం మాత్రం ఈ బెట్టింగ్ ని అలవాటుగా చేసుకుని ఆ అలవాటుని వ్యసనంగా మార్చుకుని మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటూ చివరికి పొజిషన్కి వచ్చాను రా. మనం ఈ విధంగా దిగజారిపోతున్నామన్న విషయం మన తల్లిదండ్రులకు తెలుసు అనే ఆలోచనే మనం చంపేస్తుంది కదరా. ఈ విషయం వాళ్ళకి తెలియకముందే మనం ఈ చెడ్డదారిని పక్కన పెట్టి మనం చదువుకున్నందుకు మన దగ్గర ఉన్న స్టఫ్ను ఉపయోగించి మనం స్థిరపడి 10 మందికి ఆదర్శంగా నిలవాలే తప్ప 10 మందితో చీ ఎదవా అనిపించుకోకూడదన్న తల్లిదండ్రుల ఆలోచనలకు వారి కళలకు తగ్గట్టుగా మనం వారి ఆశలను మన ఆశయాల్ని నెరవేర్చుకుందాం. రికార్డింగ్ అయిన తర్వాత యాక్షన్ అంటే కొట్టుకుంటారు. వన్ మోరే రఘు అన్ని అమ్మో కత్తి భయం